ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు ప్రాణం పోయినంత బాధ కలిగింది. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు చేసుకుంటే నాకు వణుకొస్తోందిరా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు గాని? అరిసెలు మాడిపోతున్నాయి, ముందు ఆ సంగతి చూడు. అయ్యో ఒరే, ఇవన్నీ సరే గాని నువ్వు ఎప్పటికీ బాగా గుర్తుపెట్టుకో. నీకు కాబోయే పెళ్ళం మాత్రం నీ అత్త కూతురు శాలినియే అని గుర్తుపెట్టుకో. ఎప్పుడో జరిగే వాటి గురించి ఇప్పుడు ఎందుకమ్మా? ముందు అరిసెలు బాగా చేయి చాలు. అమ్మా అమ్మా ఒరే, అడుగు తినేవాడు వచ్చినట్టున్నాడు. నిన్నటి అన్నం డైనింగ్ టేబుల్ మీద ఉంది, వెళ్ళి వాడికిచ్చే. వచ్చింది అడుక్కు తినేవాడు కాదమ్మా, ఆ మురళిగాడు. వీడు ప్రతిసారి నన్ను ఇరికించడానికే ఇంటికి వస్తున్నట్టున్నాడు. మురళి అన్నయ్య, నువ్వా? నేనే, లేకపోతే అడుక్కునేవాడు వచ్చాడు అనుకుంటున్నావా? నీకు తెలియకుండానే నువ్వు నిజాలు ఒప్పేసుకుంటావన్నయ్య. అమ్మా అన్నయ్య, మురళి అన్నయ్య వచ్చాడు. మురళి వచ్చాడా? రే, దీన్ని కాస్త నువ్వు చూసుకోరా. అమ్మా అమ్మో, వీడొకడు. ఏంటి రోజు స్కూల్కి వెళ్తున్నావా? స్కూల్కి వెళ్తున్నట్టు నటిస్తున్నావా? అన్నయ్య, స్కూల్ అయిపోయి చాలా కాలం అయింది. ఇప్పుడు కాలేజ్ లో కూడా జాయిన్ అయిపోయాను. అది కూడా తెలీదా నీకు? కాలేజీలో ఎప్పుడు చేరింది? ఒరే మురళి, వచ్చింది నువ్వా? అవును, అందరూ ఏంటి ఇలా అడుగుతున్నారు? నువ్వు అమ్మా అమ్మా అని అరిస్తే ఎవడో అడుక్కునేవాడు వచ్చాడనుకున్నాన్రా. ఈ రోజు దొరికిపోతానేమో. ఫీల్ అయ్యావా? అనాల్సినన్ని అనేసి మళ్ళీ ఫీల్ అయ్యావా అని అడగటం ఎందుకు? అయ్యో, పుట్టినరోజు శుభాకాంక్షలురా. పుట్టినరోజా? మురళి అన్న, నీ బర్త్డేనా? మేనేజ్ చేయరా. నాకు కూడా ఈ విషయం ఇప్పుడే తెలిసిందమ్మా. అదేంట్రా, నీ పుట్టినరోజు నీకు గుర్తుండదా? వీడికి ప్రతి పుట్టినరోజుకి నేనే బర్త్డే విషెస్ చెప్పి గుర్తు చేస్తూ ఉంటానమ్మా. మామూలుడి కాదురా నువ్వు. ఈ ఇయర్ ఇంకా వాడికి విషెస్ చెప్పలేదు. అందుకే వాడి బర్త్డే అంటే తెలియనట్టు అలా పిచ్చి మొహం వేసుకుని చూస్తున్నాడు. వీడు నా పుట్టినరోజు అని చెప్పి ఏదో ప్లాన్ వేసినట్టున్నాడు. మురళి, మీ కంపెనీలో సౌందర్యకి మతిమరుపున్నట్టు నీకు కూడా ఉందా ఆ జబ్బు? ఆ సౌందర్యంతో కలిసి పనిచేసి దాని మతి మరుపు నాకంటుకున్నట్టుందమ్మా. మీరు చెప్పింది కరెక్టే, ఈ రోజు నా పుట్టినరోజే. ఎరా, అంతే కదా అశ్విన్? అవునరా. అన్నయ్య, నీ బర్త్డే ట్రీట్ కావాలన్నయ్య. అరే బావా, ట్రీట్ అంట. దానికి తర్వాత పార్టీ ఇవ్వచ్చులే గాని రారా, ఇక్కడ దాకా వెళ్ళొద్దాం. అమ్మా, మేమిద్దరం ఇప్పుడే వస్తాం, రారా. ఇప్పుడే కదరా వచ్చింది, టీనో కాఫీనో ఇస్తానుండండి. అవునమ్మా, లోపలికి వెళ్ళి కాఫీ పెట్టివు. అలాగే. అమ్మా, వీ టీలు కాఫీలు ఎప్పుడో మానేసామా? నేను టీ కాఫీలు మానేశానా? అవునరా, మానేశానన్న సంగతి కూడా మర్చిపోయావు. మర్చిపోయానా? ఎరా, నిజమేనా? వాడు చెప్పాడంటే నిజమే ఉంటదమ్మా. ఈ మధ్య మురళి చాలా బుద్ధిమంతుడు అయిపోయాడమ్మా. ఎంత మంచివాడైతే మాత్రం ఏ లాభం? పెళ్లి కావట్లేదు పాపం. మిమ్మల్ని నీ సంగతి తర్వాత చెప్తారా? అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఇంతకు మించి నేను భరించలేనమ్మా. రారా వెళ్దాం, రా రా. రారా. రేయ్, నా పుట్టినరోజు అని ఇంట్లో ఎందుకు చెప్పావురా? నిన్నేరా. రే, అమ్మకి జాతకాలంటే ఎంత పిచ్చో తెలుసు కదరా. ఈ రోజు నా జాతకం ప్రకారం బయటికెళ్ళొద్దని నన్ను బయటికి రానివ్వట్లేదు. నీ పుట్టినరోజని చెప్పి నీతో బయటికెళ్ళొస్తానని చెప్పి అమ్మను ఒప్పించానులేరా. అరే, అలాంటప్పుడు ఆ మొక్క నాకు కూడా చెప్పాలి కదా. నువ్వు మా ఇంటికి వస్తావని నేను ఊహించలేదు కదరా. సరే, ఎలాగో నాతో బయటకు వస్తాను ఇంట్లో చెప్పావు కదా, పద వెళ్దాం. రేయ్, నేను అమ్మతో నీతో కలిసి బయటికి వెళ్తానని చెప్పాను గాని నా ప్లాన్ వేరు. నేను ఒక్కనే వెళ్తాను, నీ దారి నువ్వు వెళ్ళు. అమ్మ దుర్మార్గుడా. అరే, నా పేరు వాడుకొని నువ్వేదో ప్లాన్ చేసావు కదా. అరే బావా, అదేంటో మర్యాదగా నిజం చెప్పరా, లేకపోతే నేను అమ్మ దగ్గరికి వెళ్ళి నిజం చెప్పేస్తా. అమ్మా, రేయ్,
ఇప్పుడు చెప్తావా? ఇప్పుడు ఎందుకు చెప్తాను? నాకేం పని? నీ పని నీకుంటుంది, నా పని నాకుంటుంది. నువ్వు వెళ్ళు, నీ పని అయిపోయిన తర్వాత నేను వచ్చి కలుస్తాను. ఓకేనా? బాయ్రా బావా. వెళ్ళు. లక్కీ బాయ్రా నువ్వు. పేతవా. ఆనంది కోసం ఎంత మేనేజ్ చేయాల్సి వస్తుందో. ఆనంది కోసం అరిసెలు చేయించాను. వాటిని ఎలా ఆనందికి చేర్చాలి? ఎవరి ద్వారా పంపించాలి? బాబాయ్, కొరియర్ వచ్చింది. ఎవరికి? ఆనంది అనే పేరు మీద వచ్చింది. ఆ కొరియర్కి ఫ్రమ్ అడ్రస్ ఉండదే. అవును బాబాయ్, లేదు. అయితే ఈ కొరియర్ చేసింది వాడే అయి ఉంటాడు. వాడంటే ఎవరు బాబాయ్? నీకెందుకయ్యా ఆ కొరియర్ ఇలా ఇచ్చేలు? ఈ కొరియర్ని డైరెక్ట్ గా ఆనంది గారికే ఇవ్వమన్నారు. ఈ పార్సిల్ ఇచ్చిన వాడు ఎవడో నీకు తెలుసా? నాకు తెలియదు బాబాయ్. గ్యారంటీగా వాడే. ఎన్ని చూడలేదు ఇలాంటివి. సరే ఉండు, పిలుస్తా. ఓకే బాబాయ్. అమ్మా ఆనంది, నీ కొరియర్ పార్సిల్ వచ్చిందమ్మా, త్వరగా రా. ఇదేంటిది? మనుషుల్ని గుద్దేసుకొని మరీ వెళ్తుంది. ఎవరొచ్చారు? ఆగమ్మా, ఆగు ఆగు. ఎందుకమ్మా అంత కంగారు? నువ్వు ఆగు బాబాయ్, ఆ పార్సల్ ఇవ్వండి. ఇదిగోండి. ఇదా కారణం? అందుకది నాత్రం. ఆ కొరియర్ బాయ్ ని పట్టుకుంటే ఆ కొరియర్ చేసింది మహేషా కాదా అనేది తెలిసిపోతుంది. ఇక్కడ సంతకం పెట్టండి. ఆ పార్సిల్లో ఏముందమ్మా? తెలీదు బాబాయ్, నా గదికి వెళ్ళి చూసిన తర్వాత నీకు చెప్తానులే. అలాగే. అమ్మా అమ్మా, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? స్టాప్ స్టాప్ స్టాప్. పార్కింగ్ తర్వాత చేద్దు గాని ముందు పద. ఎక్కడికే? చెప్తాను కదా, నువ్వు ముందు పోని. ఏంటో ఈ హాస్టల్లో ఒక్కొక్క అమ్మాయి ఒక్కో రకంగా తయారవుతున్నారు. రైట్ సైడ్ వెళ్తున్నట్టున్నాడు, అటు పోని. మీ పార్సల్ డెలివరీ ఇచ్చేసాను బ్రో. ఎవరికిచ్చావు డెలివరీ? మీరు చెప్పిన ఆనంది అనే అమ్మాయికే ఇచ్చాను బ్రో. ఆ పార్సల్ ఇస్తుంటే అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అయింది బ్రో. మీరు ఆ అమ్మాయిని ఎంత ఇష్టపడుతున్నారో తెలియదు కానీ ఆ అమ్మాయి అయితే మిమ్మల్ని చాలా ఇష్టపడుతుంది బ్రో.